ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బెంగాల్ దంగల్ తుది దశకు చేరింది. పశ్చిమ బెంగాల్లో నిన్నటితో ప్రచార పర్వం ముగియగా రేపు రెండో దశ పోలింగ్ కోసం ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 294 శాసనసభ స్థానాలకు గాను 152 చోట్ల తొలి దశలో ఈ నెల 23న పోలింగ్ జరిగింది. మిగిలిన 142 స్థానాల్లో రేపు రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీనగర్ నియోజకవర్గం పోలింగ్ కూడా రేపే జరగనుంది. ఆమెపై బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. కోల్కతా, హౌరా సహా 7 జిల్లాల్లోని 142 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో దశ పోలింగ్ జరగబోతోంది. మొత్తం 3,21,73,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందుకోసం ఈసీ 41,000 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈవీఎంలతో పోలింగ్ సిబ్బంది ఆయా నియోజకవర్గాలకు చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్లను మే 4న లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది ఈసీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, పశ్చిమ బెంగాల్లో అయితే నిన్నటితో ప్రచార పర్వం అయితే ముగిసింది. రేపు రెండో దశ పోలింగ్ అయితే జరగనుంది. మొత్తం 294 శాసనసభ స్థానాలకు గాను ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో 152 చోట్ల అయితే ఫస్ట్ ఫేజ్ జరిగింది. ఇక 142 స్థానాల్లో రేపు అయితే రెండో దశ పోలింగ్ జరగనుంది. పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇందులో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండో విడత ప్రచారం ముగిసింది. రేపు ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. 142 నియోజకవర్గాలకు గాను ఏప్రిల్ 29న పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని సిద్ధం చేసింది. కోల్కతా నార్త్, సౌత్, అలాగే హౌరా, నాదియా, నార్త్ 24 పరగనాసు, సౌత్ 24 పరగనాసు, హుగ్లీ, అలాగే పూర్వ బర్ధమాన్ జిల్లాల పరిధిలో నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే ప్రచారం ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగదల్ మైదాన్లో ప్రజాసభను ముగించారు. ఇటు అమిత్ షా 2 రోజులు, అలాగే మమతా బెనర్జీ జాదవ్పూర్ లో ప్రచారాలు నిర్వహించి భవానీపూర్ లో ప్రచార క్రమంలో తన కార్యక్రమాలు ముగించింది. ఇటు అభిషేక్ బెనర్జీ కూడా హుగ్లీ, అరంబడ్, మహేస్థాన ప్రాంతాల్లో ప్రచారం చేసి తన ప్రచారాన్ని ముగించడం జరిగింది. పోలింగ్ తొలి దశ పోలింగ్ లో ఏప్రిల్ 23 జరిగినటువంటి పోలింగ్ లో 93.19% రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది. మొత్తం ఎన్నికల ఫలితాలను మాత్రం మే 4న కేంద్ర ఎన్నికల సంఘము 5 రాష్ట్ర ఎన్నికల ఫలితాలను ఇవ్వబోతుంది. ఇప్పటికైతే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తొలి దశలో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో లోపాలను సరిచేసుకొని ఈ మళ్లీ దశలో రెండో దశలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా కావాల్సినటువంటి సిఆర్పీఎఫ్, సెంట్రల్ బలగాలు, లోకల్ పోలీసులతో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే సురేష్, అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో భవానీపూర్ వచ్చేసి కొంచెం స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? భవానీపూర్ లో ఇంపార్టెంట్ పర్సన్స్ పోటీ చేస్తున్న కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. అలాగే 142 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం లోకల్ పోలీసుల సపోర్ట్ ను కూడా తీసుకొని విఐపీ పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.